హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వెజీ ప్యారడైజ్. ఐ యామ్ కజ్వల్లి సాయి సాహితి. ఈరోజు స్పెషల్ వడాపావ్ బజ్జీ. అదేనండి, అందరూ ఉల్టా వడాపావ్ అని పిలుస్తారు కదా, అదే ఇదనమాట. రీసెంట్ టైమ్స్లో ట్రెండింగ్లో ఉన్న ముంబై స్ట్రీట్ ఫుడ్ రెసిపీ ఇది. మరి ఇంకెందుకు లేట్, రెసిపీ ప్రాసెస్ చూద్దాం రండి. లెట్స్ బిగిన్ ది రెసిపీ ప్రాసెస్. ఫస్ట్ ఒక ప్రెషర్ కుక్కర్లో సగంగా కట్ చేసుకున్న 4 బంగాళదుంపలు యాడ్ చేసుకొని, ఇందులో కొంచెం నీరు, కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని 3 లేదా 4 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఆవిరి పూర్తిగా పోయి బంగాళదుంపలు చల్లారేలోపు మనం రిమైనింగ్ ప్రాసెస్ చేసుకుందాం రండి. వడాపావు మసాలా ప్రిపేర్ చేసుకోవటానికి, పావు పైన కోటింగ్ ఇవ్వటానికి మనం శనగపిండితో ఒక బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఒక బౌల్లో 1 కప్పు శనగపిండి తీసుకొని అందులో మీ టేస్ట్కి తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, మీ స్పైస్ లెవెల్స్ని బట్టి కారం యాడ్ చేసుకొని, పావు టీ స్పూన్ వాముని ఈ విధంగా క్రష్ చేసుకొని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకొని ఇందులో కొంచెం కొంచెం వాటర్ని చేర్చుకుంటూ పల్చటి బ్యాటర్గా రెడీ చేసుకోవాలి. పిండి మరీ ఎక్కువ తిగ్గా లేకుండా ఈ విధంగా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు మనం వడాపావ్ మసాలా ప్రిపేర్ చేసుకోవటానికి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని బాగా హీట్ అయిన తర్వాత జస్ట్ ఇలా ర్యాండమ్గా శనగపిండి బ్యాటర్ని నూనెలోకి యాడ్ చేసుకోండి. క్రిస్పీగా అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే అంతవరకు ఫ్రై అవ్వనివ్వాలి. వేసిన 10 సెకండ్స్ వరకు కదపకుండా ఉండాలని గుర్తుంచుకోండి. మీడియం టు హై ఫ్లేమ్ మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే అంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం 2 వాయలు చేసుకుంటే సరిపోతుంది. ఈ కలర్లోకి చేంజ్ అయ్యాయి అంటే మనకి కావాల్సినట్లు క్రిస్పీగా రెడీ అవుతాయి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని అదే నూనెలో 10 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం గార్లిక్ ఫ్రై చేసుకునేటప్పుడు నూనె కొంచెం చిందుతూ ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలని గుర్తుంచుకోండి. ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన వెంటనే తీసి పక్కన పెట్టుకొని ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో ఫ్రై చేసుకున్న ఈ వెల్లుల్లి అండ్ క్రిస్పీగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పకోడీ, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని మెత్తటి పౌడర్గా గ్రైండ్ చేసుకున్నాము అంటే మనకి కావాల్సిన వడాపావ్ మసాలా రెడీ అయిపోయినట్లే. మనం దీనిని 8 కంటైనర్లో స్టోర్ చేసుకున్నాము అంటే ఈజీగా 3 నెలల నుంచి 6 నెలల వరకు ఉంటుంది. ఫ్రిడ్జ్లో ఉంచుకున్నారు అంటే 9 నెలల వరకు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. ఈ వడాపావ్ మసాలా పౌడర్ని డ్రై వడాపావ్ చట్నీ అని, వడాపావ్ సూకా చట్నీ అని, డ్రై గార్లిక్ చట్నీ అని రకరకాలుగా పిలుచుకుంటూ ఉంటారు. సో దీన్ని పక్కన పెట్టుకొని ఫ్రైడ్ గ్రీన్ చిల్లీస్ రెడీ చేసుకుందాం రండి. దానికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ అయిన తర్వాత మధ్యలోకి చీల్చి ఉంచుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. తొడుమలు తీయకుండా మధ్యలో స్లిట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఆల్సో ఉల్టా వడాపావ్కి వడాపావ్ మసాలా అండ్ ఫ్రైడ్ గ్రీన్ చిల్లీస్ అంత మ్యాండేటరీ కాదు, బట్ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మిరపకాయల లోపల ఉన్న విత్తనాల వల్ల ఆయిల్ కొంచెం చిందుతూ ఉంటుంది, జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. వన్స్ ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు వీటిపై నుంచి కొంచెం సాల్ట్ని స్ప్రింకిల్ చేసుకొని ఒక్కసారి అలా మిక్స్ చేసుకున్నాము అంటే మనకి కావాల్సిన చిల్లీ ఫ్రై రెడీ అయిపోయినట్లే. సో ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి ఆలూతో మనం వడా మిక్చర్ని ప్రిపేర్ చేసుకుందాం రండి. పూర్తిగా చల్లారిపోయిన పొటాటోస్ పైన ఉన్న స్కిన్ని పీల్ అవుట్ చేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా మెత్తగా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో 4 పచ్చిమిర్చి, 2 ఇంచుల అల్లం, 10 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టీ స్పూన్ల నూనె వేసుకొని హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ ఇంగువ, గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్నగా చాప్ చేసుకున్న గుప్పెడంత కొత్తిమీర యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే అంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మ్యాష్ చేసి పక్కన పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమం యాడ్ చేసుకొని అన్నీ బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. నేను ఆల్రెడీ బంగాళదుంప ఉడికించేటప్పుడే సరిపడా ఉప్పు వేశాను. ఇన్ కేస్ మీరు కనుక తగ్గించుకొని వేసుకున్నట్లు అయితే పచ్చిమిర్చి పేస్ట్తో పాటు యాడ్ చేసుకోండి.
లో ఫ్లేమ్ మీద 3 నుంచి 5 నిమిషాలు ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకున్నాము అంటే మనకి కావాల్సిన వడ స్టఫింగ్ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు మనం పావుతోటి మిగిలిన ప్రాసెస్ని చేసుకోవాలి. ఈ పావుస్ మనకి ఈజీగా మార్కెట్లో అవైలబుల్లో ఉంటాయి. ఇన్ కేస్ మీకు కనుక ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి, ఖచ్చితంగా చేసి చూపిస్తాను. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా పావుని మధ్యలోకి కట్ చేసుకోవాలి. పావుని ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత పైనుంచి గ్రీన్ చట్నీని యాడ్ చేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన మనం ప్రిపేర్ చేసుకున్న ఆలు మిశ్రమంని బాగా స్ప్రెడ్ చేసుకోండి. పొటాటో స్టఫింగ్ని కొంచెం ఎక్కువగానే పెట్టుకోండి, లైక్ 1/2 ఇంచ్ థిక్నెస్తో ఉండేలాగా చూసుకోండి. ఇలా స్టఫ్ చేసుకున్న పావుని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని బాగా హీట్ అవ్వనివ్వాలి. తర్వాత పక్కన పెట్టుకున్న శనగపిండి బ్యాటర్లో స్టఫ్ చేసుకున్న పావుని ఈ విధంగా డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అయితే నూనెలో వేసిన 10 సెకండ్ల వరకు కదపకుండా తర్వాత ఈ విధంగా ఫ్లిప్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్ మీద ఈ ప్రాసెస్ని చేసుకోవాలని గుర్తుంచుకోండి. ఈ విధంగా 2 వైపులా బాగా ఫ్రై అయిపోయింది అంటే మనకి కావాల్సిన ఉల్టా వడాపావ్ రెడీ అయిపోయినట్లే. సేమ్ అదే ప్రాసెస్లో మీకు ఎన్ని కావాలంటే అన్నిటిని ప్రిపేర్ చేసుకోవటమే. ఐ పర్సనల్లీ రిక్వెస్ట్ ఎవ్రీవన్ ఈ కడాయి లుక్ని మాత్రం ఇగ్నోర్ చేయండి. ఇప్పుడు ఉల్టా వడాపావ్ని సర్వ్ చేసుకోవటం కోసం నిమ్మరసం, ప్రిపేర్ చేసుకున్న సాల్టీ ఫ్రైడ్ చిల్లీస్ అండ్ వడాపావ్ మసాలా కావాలి. సో ఈ మూడిటి కాంబినేషన్తో తిన్నాము అంటే ఉల్టా వడాపావ్ అద్దిరిపోతుంది. లెమన్ జ్యూస్ ఉన్నా లేకపోయినా వడాపావ్ మసాలా అండ్ ఫ్రైడ్ చిల్లీస్ని మాత్రం అస్సలు మిస్ చేయొద్దు, బికాస్ వాటి వల్ల టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది. పక్కా ముంబై స్ట్రీట్ స్టైల్ అని చెప్పాను కదా, ఈ విధంగానే కట్ చేసి సర్వ్ చేస్తారు, అందుకే నేను మీకు కట్ చేసి చూపించాను. ఉల్టా వడాపావ్ రెసిపీ నచ్చింది కదా, అయితే ఇంకెందుకు లేట్ వెంటనే ట్రై చేసి చూడండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్. ప్లీజ్ డూ వాచ్, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.